సిగ్గు లేదు ఈ కారణం చెప్పడానికి. దేవుడు మెచ్చాలి ఒక మాట చెప్పామంటే, ఎస్ నేను ఈ తీర్మానం చేసుకున్నానంటే న్యాయపీఠం ఎదుట తలెత్తుకోగలనన్న నిశ్చయత నీకున్న కారణం చెప్పు. 29 సంవత్సరాలకే చచ్చిపోయాడు డేవిడ్ బ్రైనార్డ్. కానీ ఒక దేశాన్ని కదిలించి చనిపోయాడు. ఈ లియోనార్డో రావిన్ హిల్ కావచ్చు, ఏడబ్ల్యూ టోజర్ కావచ్చు, ఈఎం బౌన్స్ కావచ్చు, అతని పుస్తకాలు చదివి ప్రార్థనలో చల్లారిని ప్రతిసారి ఉజ్జీవించబడ్డారని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. నీ బ్రతుకు ఏంటి? నువ్వు ఎవరికి ఇన్స్పిరేషన్? నీ ద్వారా దైవ కార్యం ఏమైనా భూమి మీద జరుగుతుందా లేదా ఆలోచించుకో. ప్రియా దేవుని బిడ్డ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం అంటే ఎలాంటిదై ఉండాలా? మృతులను సైతము సజీవులున్నగా చేస్తాడు నా దేవుడు. ఇక్కడ ఏమి లేదు నా కోసం, ఏదైనా కానీ ఇక్కడికిక్కడ ఇప్పుడికిప్పుడు కలుగు చేస్తాడు దేవుడు. దేవుడు నమ్మి నేను వేసిన ప్రతి అడుగు రిస్క్ అయినా పర్వాలేదు, ముందుకు సాగిపోతాను. చావైనా బ్రతకైనా పర్వాలేదు తండ్రి అని ముందుకు సాగిపోగలిగిన తెగింపు నీకుంటే ఈ ఉద్యమములో ఒక సైనికుడు అవుతావు. సంపూర్ణ సిద్ధి పొంది భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అలాగున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభుతో సమాధానం పడదాం. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక. రండి, తలలు వంచి మోకరించండి. ఉన్న పాటున మోకరించి